హే ఆల్, వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. ఇవాళ మనము ఈషా సెంటర్లో ఉన్నాము. నేను ఇక్కడికి ఒక పెళ్లి కోసం వచ్చాను. అసలు ఈషా సెంటర్లో పెళ్లి ఇలా జరుగుతుంది, దీనికి మన రెగ్యులర్ పెళ్లిళ్ళకి డిఫరెన్స్ ఏంటి, అసలు ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి మొత్తం డీటెయిల్స్ తోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎండ్ దాకా మిస్ కాకుండా చూడండి. నాకైతే పర్సనల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ పెళ్లి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6 అయింది. మేము రెడీ అయిపోయి అందరం పెళ్లికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ఈషా సెంటర్ లో అందరూ ఎర్లీ మార్నింగే లేస్తారు. ఇక్కడ స్కూల్ కూడా ఉంది. సో మొత్తం అంతా డైలీ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోయాయి. అందరూ యోగాలు చేసుకుంటూ మొత్తం ఎక్సర్సైజులు చేసుకుంటూ చాలా వైబ్రెంట్ ఉంది. సో పెళ్లి విషయానికి వస్తే ఈషా సెంటర్ లో 2 టైప్స్ ఆఫ్ వెడ్డింగ్స్ ఉంటాయి, లింగభైరి వివాహ అండ్ భూతశుద్ధి వివాహ. ఈ మ్యారేజెస్ వచ్చేసి పెళ్లి కాని వాళ్ళు చేసుకోవచ్చు, ఆర్ ఆల్రెడీ పెళ్ళయి మళ్ళీ ఇంకా ఈషా సెంటర్ లో ఈ స్టైల్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను వీళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మొత్తం ప్రాసెస్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఫస్ట్ అటెండ్ అవుతున్నది లింగభైరి వివాహం. సో దీనికి కావాల్సిన పూజా సామాన్ అంతా వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ రెడీ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా ఈషా సెంటర్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మనము ముందే బుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీళ్ళ తాళి కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది వీళ్ళ తాళి, లింగభైరవి అమ్మవారి ముద్రున్న తాళి. మన హిందూ సాంప్రదాయంలో రెగ్యులర్ గా కట్టే తాళికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో మ్యారేజ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సద్గురుది ఒక వీడియో ప్లే చేస్తారు అందరికి. ఆ వీడియోలో సద్గురు వచ్చేసి మ్యారేజ్ గురించి, బాండింగ్ గురించి, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వన్స్ ఆ వీడియో ప్లే చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్ మ్యారేజ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ తాళి అది ఉన్న ఒక బాస్కెట్ ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేతికి ఇస్తారు. ఇక్కడ ఇది టెంపుల్, లింగభైరవి అమ్మవారి టెంపుల్ లో జరుగుతోంది ఈ పెళ్లి ఈషా సెంటర్ లోపల. మనకి కావాలంటే వేరే లొకేషన్ లో కూడా చేసుకోవచ్చు. వాళ్ళని అడిగితే, నేను ఇచ్చాను కదా మెయిల్ ఐడి, దానికి కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు, వేరే లొకేషన్ లో చేసుకోవాలంటే ఏంటి ప్రాసెస్ అది ఇది అని. సో ఈ లింగభైరవి వివాహంలో టోటల్ 4 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి విళ్ళకు సేవ. అందులో ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఒక దీపం వెలిగించి ఇక్కడ అమ్మవారి టెంపుల్లో ఆ పసుపు తాళ్లతో అన్ని కట్టారు కదా, అక్కడ 2 దీపాలని వెలిగించి పెడతారు. దాని తర్వాత పూజా సామాన్ అంతా పూజారి అమ్మవారి దగ్గర ఊరికే అట్లా పెట్టించి రిటర్న్ ఇస్తారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ టెంపుల్లో ఆడపూజారులు మాత్రమే ఉంటారు అండ్ పెళ్లి కూడా వీళ్ళే చేపిస్తారు. విళ్ళకు సేవ అంటేనే దీపారాధన సేవ అని అర్థము. అండ్ ఒక్కసారి దీపం వెలిగించిన తర్వాత అందరూ కూర్చొని ఇక్కడ లింగభైరవి స్తుతి అని చెప్పేవి జస్ట్ అమ్మవారి నామాలు చదువుతారు, మల్టిపుల్ టైమ్స్ అవన్నీ చదువుతా ఉంటారు. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి ఇక్కడ చాలా దీపాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 108. ఆ దీపాలన్నిటికీ బొట్టు పెట్టి వాటిని వెలిగించి అమ్మవారి దగ్గర పెడతారు. ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కలిసి చేస్తారు. అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర ఈ దీపాలన్నీ పెట్టడానికి వాళ్ళు గోడకి అన్ని అరేంజ్ చేశారు. సో ఇక్కడ యాక్చువల్ గా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందిస్తూ ఉంటే పెళ్లి కొడుకు అన్ని పెట్టాలన్నమాట. సో వన్స్ ఆ పూజారి ఎలా పెట్టాలో చూపించిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరే కంటిన్యూ చేసి అన్ని పెడతారు. సో దీంతో వీళ్ళకు సేవ ఫినిష్ అయిపోతుంది. సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి దేవి అభిషేకం. సో నార్మల్ గా ఎవ్రీడే ఈషా సెంటర్ లో పొద్దున్న దేవి అభిషేకం అనేది జరుగుతుంది. మనకి మ్యారేజ్ కూడా ఇదే టైంలో ఉంది కాబట్టి ఇంకా జనరల్ పబ్లిక్ కి కూడా దేవి అభిషేకం అందరూ వచ్చి చేసుకుంటారు. సో ఇంకా అందరితో పాటు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా కలిసి అది చేసేసారు. దాని తర్వాత థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి వివాహ ఓరియంటేషన్. ఇది వచ్చేసి ఓన్లీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి జస్ట్ మ్యారేజ్ గురించి, ఇక్కడ జరిగే ప్రాసెస్ గురించి మొత్తం తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకా ఆ టైంలో మిగిలిన వాళ్ళందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి వచ్చాము. సో మ్యారేజ్ పార్టీకి ఫుడ్ కూడా ఈషా సెంటర్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. అఫ్ కోర్స్ పే చేయాలనుకోండి. ఇక్కడ ఈషా క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్ లో వాళ్ళు మెనూ ఇస్తారు. ఆ మెనూలో మనం ఐటమ్స్ చూస్ చేసుకుని ఎంత మందికి చెప్పేస్తే అంతమంది క్యాటరింగ్ లాగా వాళ్ళు కుక్ చేసి పెట్టేస్తారు. అండ్ ఇదే క్యాంటీన్ లో సైడ్ కి తాళ్లు కట్టేసి కొన్ని టేబుల్స్ రిజర్వ్ చేసి పెట్టారు మ్యారేజ్ పార్టీ కోసం అన్నట్టు. సో బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి రవ్వ కేసరి, వడ, ఇడ్లీ, 2 చట్నీలు, సాంబారు, పొంగల్, వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చారు. సో మొత్తం ఈషా సెంటర్ లోనే కుక్ చేస్తారు కాబట్టి మాక్సిమం సాత్విక్ ఫుడ్ లాగానే ఉంటుంది, ఎక్కువ మసాలాలు అవి లేకుండా. అంటే మంచిగా ఉంటుంది బట్ కొంచెం సింపుల్ ఫుడ్ అన్నట్టు. అండ్ మొత్తం ఈషా సెంటర్ లో అసలు ప్లాస్టిక్ అనేది యూజ్ చేయరు. మొత్తం ఎకో ఫ్రెండ్లీ కప్స్, స్పూన్స్ అన్ని. ఇంకా అందరం కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్, సో మనమే సర్వ్ చేసుకోవాలి. సో ఈ పెళ్లికి మనం వేసుకునే డ్రెస్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేసుకునే డ్రెస్సెస్ ఇదంతా కూడా మన చాయిసే, వాళ్ళు చెప్పరు. అంటే ఇంకా మనం తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్ళల్లో పంచ ఇంకా శారీ కట్టుకుంటాం కదా, సో అట్లనే వీళ్ళు కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పంచ ఇంకా పట్టు శారీ కట్టుకొని బాసికం కట్టుకున్నారు. అదే డ్రెస్ వేసుకోవాలని రూల్ లేదు, చుడిదార్లు కూడా చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం మోడెస్ట్ గా డ్రెస్ అవ్వాలంతే. అండ్ ఒకేసారి మల్టిపుల్ వెడ్డింగ్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు మా వెడ్డింగ్ తో పాటు ఇంకొక వెడ్డింగ్ కూడా జరుగుతోంది. సో వాళ్ళు ఇంకా వాళ్ళ కల్చర్ కి తగ్గట్టు డ్రెస్ అవుతారు. సో మా బ్రేక్ఫాస్ట్
ఫస్ట్ అయిపోయిన తర్వాత మేము ఓరియంటేషన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాము బయట కూర్చొని. ఒక 30 minutes పడుతుంది. అండ్ ఇక్కడ దేవి అభిషేకం తర్వాత ప్రసాదం కింద నల్ల నువ్వులు ఇచ్చారు. నెక్స్ట్ ఫైనల్ సెగ్మెంట్ యాక్చువల్ వివాహ ఇప్పుడు స్టార్ట్ అవుతోంది. సో యాక్చువల్ గా ఈ పెళ్లిలో పెళ్లి కొడుకుని చేయడము, తాళి కట్టించడం, మెట్టలు పెట్టించడం ఇవేవి ఉండవు. కాకపోతే మనం మన ఇంట్రెస్ట్ తోటి అవన్నీ కూడా చేసుకోవచ్చు, వీళ్ళు ఏమి కాదనరు. మనకి తరతరాలుగా అలవాటు కదా, సో అలవాటు ప్రకారము ఈ ప్రాసెస్ మొత్తానికి ముందు పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకు చేయడము, పెళ్లి కూతురు చేయడము, ఆ ఫంక్షన్ కూడా చేశారు ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇదంతా జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసమే. దాని తర్వాత ఈ ఈషా స్టైల్ వివాహ జరిగే టైంలోనే మన స్టైల్ ప్రకారం కూడా తాలిబొట్టు కట్టించడం, జీలకర్ర బెల్లం పెట్టించి మెట్టెలు అవి పెట్టించారు. తలంబ్రాలు పోయించడానికి వీళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం మెస్సీ అవుతుందని చెప్పి. ఈ ఈషా స్టైల్లో పెళ్లి చేసుకోవడం అనేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంట్రెస్ట్, ఇంకా పేరెంట్స్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మన స్టైల్లో కూడా కట్టించారు. అసలు ఈ పెళ్లి ఎంత హాయిగా జరిగిందంటే ఈ బట్టలు పెట్టుకోవడాలు, పెట్టిపోతలు, అది తక్కువ జరిగింది, ఇది తక్కువ జరిగింది అని చెప్పి మగ పెళ్లి వాళ్ళ తలకాయ నొప్పులు ఇవి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది. నాకు చాలా నచ్చింది. అండ్ మొత్తం పెళ్లి ప్రాసెస్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే ఉన్నారు. ఈ పేరెంట్స్ వచ్చి కన్యాదానాలు చేయడము అవి ఏమీ లేవు. అండ్ తర్వాత పెళ్ళైన తర్వాత జస్ట్ ఒకరికొకరు దండం పెట్టుకున్నారు అండ్ ఒకరికొకరు బొట్టు పెట్టుకున్నారు తప్ప వీళ్ళెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలి అట్లాంటి ట్రెడిషన్స్ కూడా ఏం లేవు. మ్యారేజెస్ బిట్వీన్ 2 people అది చక్కగా జరిగింది. మన పెళ్లిళ్ళు అవుతాయి, లక్షలు ఖర్చు పెట్టేసి గ్రాండ్ గా చేసినా సరే అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెవర్ ఎండింగ్. అంత చేశాక కూడా మూతి ముడుపులు, మొహం మార్చుకోవడాలు, సాధింపులు, ఏడుపులే మిగులుతాయి. అసలు ఎక్స్పెక్టేషన్స్ నెవర్ ఎండింగ్. నాకు ముందే తెలుసుంటే ఇట్లాంటి మ్యారేజ్ ఉందని నేను ఇట్లానే చేసుకునేదాన్ని. ఈ స్టైల్ పెళ్లి ఎంత సింపుల్ గా జరిగిందంటే అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎవరికి. అందరికీ కొత్తే కాబట్టి అందరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూసారు. అండ్ పెళ్లికి ఫోటోగ్రాఫర్ ని కూడా ఈషా సెంటర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనం అసలు ఫొటోస్ తీయకూడదు, టెంపుల్ ప్రెమిసెస్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. వాళ్ళ ఫోటోగ్రాఫరే, సో ఇంకా కంపల్సరీ మనం వాళ్ళనే పెట్టుకోవాలి. మన దగ్గర ఆ ఫోటోగ్రాఫర్ ని పెట్టుకుందాం, వీళ్ళని పెట్టుకుందాం అని చెప్పి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు గొడవ పడ్డాలు. అసలు వాటికి స్కోపే లేదు. అండ్ వన్స్ పెళ్ళైపోయిన తర్వాత అంటే లింగభైరవి స్టైల్ మ్యారేజ్ అయిన తర్వాత లాస్ట్ ఏంటంటే ఇట్లా తాడులు కట్టారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇద్దరికి. ఈ తాడు వచ్చేసి వాళ్ళు చేతికే ఉంచుకోవాలి, 1 year వరకు తీయకూడదు అన్నట్టు చెప్పారు. దీని తర్వాత నెక్స్ట్ అమ్మవారికి హారతి ఇచ్చి అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరికి చూపించారు. సో ఈ పెళ్లికి వచ్చేసి వీళ్ళకి మనం ముందే కాల్ చేస్తే డేట్స్ అవి ఇస్తారు వాళ్ళు. ఇంకా జాతకాలు చూడడము, ముహూర్తాలు అవి ఏమి ఉండవు. అవన్నీ ఇంకా మన ఇంట్రెస్ట్ తోటి మనం చూసుకొని మనకు సరిపడా డేట్స్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళైతే జస్ట్ నార్మల్ ఒక డేట్ ఇస్తారు అంతే. అండ్ ఈ టోటల్ మ్యారేజ్ ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫర్ అండ్ ఫుడ్ అన్ని కలిపి ఒక దగ్గరగా 1.5 to 2 lakhs అవుతుంది. ఇంకా మనం పెళ్లికి ముందే వస్తాం కాబట్టి అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సపరేట్. ఇక్కడ ఈషా సెంటర్ లోనే మనకి రూమ్స్ ఇస్తారు. పర్ డే ఒక రూమ్ 1000 rupees అట్లా ఉంటుంది. సో అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి ఒక 50,000 to 80,000 ఎక్స్ట్రా. అండ్ బంగారంలో వచ్చేసి జస్ట్ ఆ లింగభైరవి అమ్మవారి రూపున్న తాళి కొనుక్కోవడము అదొకటి. మన పెళ్లిళ్ళల్లో బంగారం పెట్టాలి, వెండి పెట్టాలి, ట్రెడిషన్ కంపల్షన్ అని చెప్పి కట్నాలు లాంఛనాలు అని చెప్పి ఆడపెళ్లి వాళ్ళని కంప్లీట్ గా దోచేస్తారు. మళ్ళీ అన్ని పెట్టాక కూడా ఏదో తక్కువైనట్టు ఏడుపు. పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెళ్ళి ఒక కోనేరు ఉంటుంది ఇక్కడ. కోనేరులో వాటర్ తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ లో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మొదల్లో ఈ వాటర్ పోయాలి, అభిషేకం లాంటిది. అండ్ వన్స్ ఈ అభిషేకం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పసుపు కుంకుమ అద్దడము. దానికి ముందు మళ్ళీ ఒకసారి లింగభైరవి స్తుతి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చదివారు. ఎక్కడైతే పసుపు కుంకుమ అద్దాలో ఒక సర్పం, 2 సర్పాలున్న విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహానికి ముందు వీళ్ళు లింగభైరవి స్తుతి మళ్ళీ ఒకసారి చదివి ఆ విగ్రహానికి పసుపు కుంకుమ అద్దుతారు. దీని వచ్చేసి సర్పసేవ అంటారు. ఆ సర్ప ఆకారానికి అద్దుతారు. ఇది నాకు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఫార్ మీకు ఈ పెళ్లి ఎలా అనిపించింది? అసలు మీలో ఎంతమందికి తెలుసు ఈ స్టైల్లో పెళ్లి చేసుకుంటారు, అసలు ఈషా సెంటర్ లో ఇట్లా డిఫరెంట్ గా మ్యారేజ్ అవుతుంది అని? అండ్ మీలో ఎవరైనా అస్సలు తెలియకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా కమెంట్ చేయండి. ఆల్రెడీ ఈషా సెంటర్ లో ఈ స్టైల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు కమెంట్స్ లలో చెప్పండి. పసుపు కుంకుమ అద్దేసిన తర్వాత ఒక దండేసి ఇంకా దాని ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకున్నారు. సో ఇక్కడ ఈషా సెంటర్ లో ముట్టు మైలా ఇవి ఏమీ ఉండవు. పీరియడ్స్ లో ఉంటే కూడా టెంపుల్ కి రావచ్చు అండ్ పెళ్లి కూడా చేసుకోవచ్చు. సో మన దగ్గర మన పెళ్లిళ్ళల్లో పెళ్ళప్పుడు పెళ్లి కూతురికి పీరియడ్స్ ఉన్నా కూడా పట్టించుకోకుండా టాబ్లెట్స్ అవి వేయించి హెల్త్ పాడు చేస్తారు కదా, సో ఆ ప్రాబ్లం కూడా లేదు. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చి వాళ్ళు పొద్దు నుంచి
నుంచి ఏ సామాన్ అయితే యూజ్ చేశారో పెళ్లిలో, అంటే ఆ చెంబు, దాని తర్వాత ఆ పెళ్లి సామాగ్రి ఉన్న సామాన్ అవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్ కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు పసుపు కొమ్మని చెట్టు కట్టేసి సాష్టాంగ నమస్కారం చేసుకుని ఫినిష్ చేశారు. ఇంతటితో పెళ్లి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మీరు గమనించినట్టయితే వీళ్ళ నమస్కారం కూడా మనలాగా కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాష్టాంగ నమస్కారము ఈషా వాళ్ళది. సో దీంతో లింగభైరవి వివాహం అయిపోయింది. నెక్స్ట్ భూతశుద్ధి వివాహం. సో ఐదర్ దిస్ ఆర్ దట్, ఏదో ఒక టైప్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, ఆర్ కావాలంటే 2 టైప్స్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక చెప్పిన కాస్ట్ ఏదైతే ఉందో అది 2 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ కి కలిపే. సో 2 టైప్స్ ఆఫ్ వెడ్డింగ్స్, ఫోటోగ్రాఫర్, ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఇంకా మొత్తం కలిపి మాక్సిమం 5 lakhs లో మొత్తం ర్యాపప్ అయిపోతుంది. అండ్ ఈ భూతశుద్ధి వివాహంకి లైవ్ కూడా పెడతారు, అంటే పెళ్లికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనము లైవ్ లింక్ షేర్ చేయొచ్చు. బట్ లింగభైరవి వివాహంకి లైవ్ అనేది ఉండదు, జస్ట్ వీడియోస్ అండ్ ఫొటోస్ ఇస్తారు. అండ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ భూతశుద్ధి వివాహంకి వీడియోస్, ఫొటోస్ ఏవి ఇవ్వరు, జస్ట్ లైవ్ లింక్ మాత్రమే పెడతారు. అండ్ ఇక్కడ కూడా ఫొటోస్ నాట్ అలౌడ్. బట్ ఇంకా నేను మీ అందరికి చూపించాలి కాబట్టి అక్కడ కొన్ని క్లిప్స్ తీసాను అండ్ లైవ్ లింక్ కూడా రికార్డ్ చేయించాను. సో ఈ పెళ్లి వచ్చేసి లింగభైరవి అమ్మవారి టెంపుల్ పక్కనే ఒక చిన్న హాల్ లాగా ఉంది, అక్కడ కూడా దేవుడి విగ్రహం ఉండి అక్కడ జరిగింది. నేను మా హస్బెండ్ చాలా సార్లు అనుకున్నాం మనకు ముందే తెలిసి ఉంటే మనం కూడా ఇట్లానే చేసుకునే వాళ్ళం కదా పెళ్లి అని. నాకు అంతలాగా నచ్చేసింది ఈ పెళ్లి. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద వెడ్డింగ్. భూతశుద్ధి వివాహం అంటే పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకోవడం. మనం మన పెళ్లిళ్ళలో అగ్ని చుట్టూ తిరిగి 7 అడుగులు వేస్తాం కదా, అలాగా వీళ్ళు 5 సార్లు తిరుగుతారు, రిప్రజెంటింగ్ పంచభూతాలు, భూమి, అగ్ని, వాయు, ఆకాశం, వరుణ సాక్షిగా. పెళ్లి కూతురు శారీ ఇంకా పెళ్లి కొడుకు కండువాని టై చేస్తారు కదా, వీళ్ళు ఇక్కడ ఒక సీక్రెట్ థ్రెడ్ తోటి వాళ్ళిద్దరి చేతులకి టై చేసి ఆ థ్రెడ్ ని పట్టుకుని వాళ్ళిద్దరూ నడుస్తున్నారు. ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క ఎలిమెంట్ ని సిగ్నిఫై చేస్తుంది. సో ఆ ఎలిమెంట్ కి సంబంధించిన జస్ట్ కొన్ని మంత్రాల్లాగా చాంట్ చేసి దాని తర్వాత తిరిగేసి వచ్చి మళ్ళీ ప్రతి ఎలిమెంట్ ని గుర్తు చేసుకుని ఒక్కొక్క రౌండ్ తిరుగుతున్నారు. మంత్రాలు స్పీకర్ లో ప్లే అవుతాయి అన్నమాట. జస్ట్ వీళ్ళ మంత్రాలకి మన మంత్రాలకి డిఫరెన్స్ ఎట్లా ఉంటుందని చూపించడానికి ఆ క్లిప్ యాడ్ చేశాను. సో ఈ పెళ్లి కూడా ఫస్ట్ సద్గురుది ఒక వీడియో తోటి, దాని తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ సద్గురు ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటో ముందు దీపం పెట్టి స్టార్ట్ చేస్తారు. బట్ అవన్నీ క్యాప్చర్ చెయ్యలేదు, సో రికార్డింగ్ లో అవేమీ లేవు. ఈ పెళ్లి 30 to 45 minutes లో అయిపోయింది. మంత్రం చదువుతారు, ప్రతి మంత్రంకి ఒకసారి తిరగాలి. అట్లా 5 times తిరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కట్టిన థ్రెడ్ ఉంది కదా, దాన్ని అగ్నితోటి ఫైర్ అంటించి తెంచేస్తారు. దీంతో పెళ్లి డన్. నెక్స్ట్ ఫోటో షూట్, ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితోటి ఫోటో సెషన్. ఫోటో షూట్ కూడా ఒక డెసిగ్నేటెడ్ స్పాట్ ఉంటుంది, అక్కడే అందరూ వెళ్ళి ఫొటోస్ దిగాలి. ఎందుకంటే మొత్తం ఈషా సెంటర్ లో ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ మొత్తం పెళ్లి ప్రాసెస్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇంకా టైం ఫర్ లంచ్ కి కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్. మనం ఐటమ్స్ వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని చెప్తే ఈషా క్యాంటీన్ వాళ్ళు అవి కుక్ చేసి ఇస్తారు. లంచ్ లో వచ్చేసి చాలా ఐటమ్స్ పెట్టారు. మసాలా వడ, పాయసము, పూరి, పిక్కిల్, పూరికి పనీర్ కర్రీ, ఇంకా మిక్స్డ్ వెజ్ కర్రీ, దాంతో పాటు వెజ్ పలావ్, రైతా, ఇంకా మన రెగ్యులర్ సౌత్ ఇండియన్ వైట్ రైస్, పప్పు, కర్రీ, ఫ్రై, సాంబార్, రసము, అవ్యలు, పచ్చడి, బటర్ మిల్క్, ఇంకా స్వీట్ కి వచ్చేసి గులాబ్ జామున్. లంచ్ తర్వాత ఇంకా హడావిడిగా అందరూ ప్యాక్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయారు. అందరికి రిటర్న్ ట్రైన్స్ ఉన్నాయి. అండ్ ఈషా సెంటర్ నుంచి ఎయిర్పోర్ట్ అయినా, బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ అయినా మినిమం 1 hour to 1 hour 10 minutes అట్లా పడుతుంది, డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్. మేము ఒక రోజు ముందు వచ్చాం కాబట్టి నేను ఆ ముందు రోజు మొత్తం ఈషా సెంటర్ లో ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేమి చూసాను అని చెప్పి అది కూడా ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ చేసి పెట్టాను. ఛానల్లో ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం వెళ్ళి ఫాస్ట్ గా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుని బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని చెక్అవుట్ కి రెడీ అయిపోయాము. చెక్ ఇన్ ఎలా చేస్తామో చెక్అవుట్ కూడా సిమిలర్ ప్రాసెస్ ఉంది. అండ్ మన చేతికి ఒక బ్యాండ్ కడతారని చెప్పా కదా లాస్ట్ వీడియోలో, ఆ బ్యాండ్ మళ్ళీ మనం వీళ్ళకి రిటర్న్ ఇచ్చేసే వెళ్ళాలి. నేను ఆ డే అట్ ఈషా సెంటర్ వ్లాగ్ లింక్ నేను ఇక్కడ కింద కమెంట్స్ లలో పిన్ చేస్తాను. సో అది కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ వ్లాగ్ లో వచ్చేసి ఈషా సెంటర్ అట్రాక్షన్స్, అసలు ఎట్లా రీచ్ అవ్వాలి, ఇవన్నీ డీటెయిల్స్ పెట్టాను నేను.
సో చెక్అవుట్ చేసిన తర్వాత అందరికి రిటర్న్ కూడా బస్సెస్ అరేంజ్ చేశారు రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఇంకా ఉరుకుల పరుగుల మీద ఇంకా ఆల్మోస్ట్ ట్రైన్ మిస్ అయిపోతాం అనుకుంటూనే పరిగెత్తుకుంటూ వెళ్ళాము. లక్కీగా మిస్ అవ్వలేదు. ఇంకా రిటర్న్ స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి హైదరాబాద్ రీచ్ అయిపోయాము. సో మీకు ఈ స్టైల్ పెళ్లి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్స్లలో చెప్పండి. అండ్ మీలో ఎంతమంది ఇట్లాంటి పెళ్లి చేసుకోవడానికి ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొంచెం ఇన్స్పైరింగ్ గా అనిపించిందా, మీ థాట్స్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. ప్రతి మనిషి లైఫ్ లో ఒక్కసారైనా ఈషా సెంటర్ విజిట్ చేయాలి. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అండ్ ఇక్కడికి వచ్చాక లైఫ్ మీద పర్స్పెక్టివే చేంజ్ అయిపోతుంది. వీళ్ళ ఆచారాలు, రిచువల్స్, మైండ్ సెట్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. హిందూయిజమే, బట్ ఇక్కడ ఉండే గాడ్స్, టెంపుల్స్ ఇవన్నీ కూడా సద్గురు ఓన్ క్రియేషన్. ఈ లింగ భైరవి అమ్మవారు, ధ్యాన లింగము ఇవన్నీ మనకు అసలు బయట ఎక్కడా కనిపించవు. వీళ్ళ మంత్రాలు గాని, ఇక్కడ ఇచ్చే ప్రసాదాలు, వీళ్ళ థాట్ ప్రాసెస్, ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ఈషా సెంటర్ లో పెళ్లి కూడా చాలా మోడర్న్ అప్రోచ్ విత్ సమ్ కోర్ ట్రెడిషనల్ వాల్యూస్ అండ్ మోడర్న్ అవుట్లుక్ తో ఉన్నట్టు అనిపించింది నాకు ఈ పెళ్లి. సో పెళ్లి కూతురు ఎలా అయితే లింగ భైరవి తాళి వేసుకుంటుందో, పెళ్లి కొడుకు కూడా సిల్వర్ లింగ భైరవి పెండెంట్ ఉన్న ఒక చైన్ వేసుకుంటారు. అండ్ ఇద్దరు కూడా ఈ తాడులు చేతికి కట్టుకున్నారు. అండ్ ఈషా సెంటర్ లో ఉండే ప్రతి వాళ్ళు ఈ చైన్ వేసుకుంటారంట. సో తాళి కూడా ఇదే, బట్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు వేసుకుంటారు. యూనిక్ గా ఉంది కదా. అండ్ భూతశుద్ధి వివాహం మాత్రమే చేసుకున్న వాళ్ళు ఈ తాళి కట్టడం ఇవన్నీ ఉండదు. ఇక్కడ మ్యారేజ్ జరిగాక వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని మనం తీసుకెళ్లి ఇంకా ఇండియాలో ఏ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయినా చూపించి మన మ్యారేజ్ ని మనం రిజిస్టర్ చేయించుకోవచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు ఫొటోస్ తీస్తారు కదా, అవి తీసుకోవడానికి మనం రిటర్న్ రావక్కర్లేదు. వాళ్ళే మనకి మనం ఈమెయిల్ ఐడి ఇస్తే దానికి ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని ఈమెయిల్ చేసేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్. హోప్ నేను అన్ని ఆల్మోస్ట్ కవర్ చేసా అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్స్ లలో చెప్పండి, నేను ఖచ్చితంగా వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తాను. సో యా, బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.